నమస్తే. మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం గ్రామంలో ఉన్నాం. పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అయినాయి. సర్పంచ్గా మనకి కంచిపోవు సుజాత గారు విజయం సాధించారు. ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు యజ్ఞనారాయణపురం యునానిమస్ అవుతుందని మనం చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ యజ్ఞనారాయణపురంకు చెందిన యువ నాయకులు నథింగ్ డూయింగ్, అట్లా యునానిమస్ ఏముండదు, ఎలక్షన్స్ జరుగుతాయి, మేము ఎన్నికల్లో ఉంటామని మాట్లాడారు. ఇక్కడ కొంతమంది వాళ్ళతో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఎక్స్ సర్పంచ్ రావి సూర్యనారాయణ గారు ఉన్నారు. సో విజయం ఎలా సాధ్యమైంది, ఏం చెప్తారు? నిన్న 17వ తారీఖు జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్ యజ్ఞానపురంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఇక్కడ అధికార పక్షానికి మరియు ప్రతిపక్షానికి హోరావరి జరిగినటువంటి ఊర్లో అధికార పక్షం వారు ఎన్నో కుయుక్తులు కుట్రలు చేసి దీన్ని మాకు యునానిమస్గా ఇవ్వండి, మీకు వైస్ సర్పంచ్ ఇస్తామని ఎన్నో ప్రలోభాలు కుట్రలు కుతంత్రాలు ఎంతో చేశారు. కానీ ముఖ్యంగా ఇక్కడ మాకు తెలుగుదేశం యువత సహకారంతో బీఆర్ఎస్ రెండు కలిసి మేము ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగాము. ఈ ప్రపంచనాన్ని తట్టుకోలేక వారు ఈ విషయాన్ని ఎంతో ప్రయత్నం చేసి ఆఖరికి మా మీద దుష్ప్రచారం కూడా చేయడానికి వెనకాడకుండా యునానిమస్ అయితే 10 లక్షలు వస్తాయి, అలాంటి దానికి ఒప్పుకోవట్లేదన్నది వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళు చేతగాక వాళ్ళు ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. మేము వారికి ఉప సర్పంచ్ ఇస్తా ఉన్నాం, మాకు అధికార పక్షం అయినా కూడా వాళ్ళు వెళ్ళలేదు, గ్రామానికి వచ్చే డబ్బుల్ని అడ్డుపట్టున్నారన్నారు. కానీ అది వాస్తవం కాదు. వారు ఓటమి భయం పెట్టి మాకు ఇస్తామన్నారే తప్ప ఓటమి భయం వారికి ఎందుకు పట్టుకుందంటే ఇక్కడ ముఖ్యంగా సాఫ్ట్వేర్ యువత, ఇది తెలుగుదేశం అడ్డా, ఈ తెలుగుదేశం యువత వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ చైతన్యాన్ని చూసి వారి ఒన్నులు ఒరుకు బుట్టి అన్నారే తప్ప వారు నీతి నిజాయితీతో వారు అన్నదాంట్లో స్వచ్ఛత లేదు, ఏమాత్రం నిజం లేదు, వారికి సిద్ధశుద్ధి లేని మాటలతో ప్రజల్లోకి వెళ్ళారు. కానీ అయినా ప్రజలు దాన్ని విశ్వసించకుండా టీడీపీ టీఆర్ఎస్ బలపరిచినటువంటి కంచిపాకు సుజాత మరియు అలాగే వార్డు మెంబర్లు నన్ను ఉప సర్పంచ్కి ఎన్నుకున్నారు. మరి ఈ అఖండ విజయానికి ముఖ్యంగా చైతన్యవంతమైనటువంటి టీడీపీ యువత బాగా దోహదపడ్డదండి. దాన్ని తట్టుకోలేకనే వారు మాకు ఉప సర్పంచ్ ఇస్తామన్నారే తప్ప అధికార పక్షమై ఉండి ఉప సర్పంచ్ ఇస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి వారికి ఎంత భయము పట్టుకుందో. ఆ భయాన్ని వాళ్ళు చెప్పినా కూడా మేము వంగకుండా మేము పోటీ అని తగ్గేదే లేదన్నట్టుగా మేము రంగప్రవేశం చేసి వారికి తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు. కాబట్టి ఈ విజయం వెనక యజ్ఞానపురం యువత యొక్క పాత్ర బాగా ఉన్నది. ఓకే, నవీన్ చౌదరి గారు మీరు చెప్పండి. నేను యాక్చువల్గా యునానిమస్ అవుతుంది అని చెప్పినప్పుడు మీరు నాకు తెల్లవారుజామున ఫోన్ చేసి లేదండి అట్లా ఏం లేదు, మేము ఎన్నికల్లో ఉన్నాం, మా టీడీపీ యూత్ ఉన్నారు, మేమే గెలుస్తామని చెప్పారు. చెప్పండి మీరు. నా పేరు సామినేని నవీన్ చౌదరి. ఓకే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కల్లూరు మండలం ఒక విజృంభణను సృష్టించిన నేను 377 సభ్యత్వాలు చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నాను. ఇదే విధంగా ఇదే గ్రామంలో 17/12/2025 జరిగినటువంటి ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ పడిన వెంటనే గ్రామంలో అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ యజ్ఞనారాయణపురంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది, అసలు ఈ జెండాకి పునాదే లేదు అని మాట్లాడారు. అదే ద్రోహదంతో నేను టీడీపీ బీఆర్ఎస్ పొత్తుతో ముందుకు వెళ్ళడం సాగింది. బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి ఇలా ద్రోహద పదాలు చెప్పలేదు. టీడీపీ ఎక్కడుందనేది మాటే బీఆర్ఎస్ నుంచి రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల మేము బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్లో నేను చేసినటువంటి కృషి వాళ్ళ దగ్గర వీవీప్యాట్ పట్టుకునే వాళ్ళు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేను ఆ రోజు కృషి చేసి భారీ మెజారిటీ అందించి మళ్ళీ ఇదే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన బీజేపీతో పొత్తున్నటువంటి సందర్భంలో మేము బీజేపీకి యువత పాల్పడి 55 ఓట్లు మా గ్రామంలో ఎక్కడ బీజేపీ అనేది లేకపోయినా 55 ఓట్లు వేయించి మేము చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముందుకు వెళ్ళాం. మళ్ళీ
ఇదే రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడుందని మాట్లాడినటువంటి వ్యక్తులకు మీ యువత ఏం చేస్తారు, మమ్మల్ని మీ ఓట్లు ఏం చేస్తాయని మాట్లాడారు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు. దానికి మేము ఈరోజు 17వ తారీఖు జరిగినటువంటి గ్రామస్థాయి ఎన్నికల్లో హోరాహోరీగా గుణపాఠం చూపించాము. సో ఇప్పుడు మన మండలంలో అయితే టీడీపీ అండ్ బీఆర్ఎస్ అంటే అన్నిసార్లు కొన్నిసార్లు ఉన్నాయి, కానీ మీ గ్రామంలోనే ప్రత్యేకంగా టీడీపీ బీఆర్ఎస్ అనే కూటమి బలంగా పనిచేసింది. అండ్ టీడీపీ వార్డు కూడా ఎక్కువ వినిపించింది ఈ గ్రామంలో, అంతే అంటారా? ఈ గ్రామంలో మొట్టమొదటిగా ఉన్నది టీడీపీ జెండానే. జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇతర రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ యువత మొత్తం సొంత ఖర్చులతో కదలి వచ్చి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ ఉన్నది అనేది చూపించి మళ్ళా తిరిగి వెళ్ళారు. ఈ విజయంలో అయితే వాళ్ళ పాత్ర ఉందంటారా? బాగా కీలక పాత్ర ప్రోత్సాహం మొత్తం యజ్ఞనారాయణపురం తెలుగుదేశం పార్టీ యువతదే. ఈ విజయానికి సహకరించినటువంటి యజ్ఞానపురం గ్రామ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా యువకులు మరియు పెద్దలు సహకారంతో విజయం మాకు చేకూరింది. కాబట్టి వారికి సభాముఖంగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.